ఒక అందమైన గ్రామం ఉండేది. అది పచ్చని ప్రకృతితో నిండుగా ఉండేది. ఆ గ్రామంలో పురాతనమైన ఒక రాగి చెట్టు ఉండేది. ఇక ఊరిలో ఉన్నవారు అందరూ ఆ రాగి చెట్టు గురించే మాట్లాడుకునేవారు. ఆ ఊరిలో జరిగిన ఒక సంఘటన గురించి ఒక పెద్దావిడ తన స్నేహితులకు చెప్తూ ఉంటుంది. ఇదిగో చూసారా, నిన్న రాత్రి రాగి చెట్టు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడంట. ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదంట. ఇక మీరు కూడా నా మాటలు కొంచెం పిడిచెవిన పెట్టకండి. ఏదో వట్టిగా చెప్తున్నా కబుర్లు అని అస్సలు అనుకోవద్దు. నేను చెప్పేవి అన్నీ నిజాలే. నాకు తెలిసి రాత్రి ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. అలా ఆ పెద్దావిడ చెప్పడంతో ఊరిలో జనాలందరూ భయపడతారు. ఇక రాత్రి అవ్వగానే ఊరిలో జనాలు బయటికి కూడా రారు. ఆ రోజు రాత్రి ఆ ఊరు మొత్తం భయపడుతుంది. ఎందుకంటే గజ్జల సప్పుడ్లు, ఏదో భయంకరమైన ధ్వనులతో ఆ ఊరు మొత్తం ధ్వనిస్తుంది. అంతలోనే ఆ ఊరికి ఆ రోజు రాత్రి ఒక కొత్త కుర్రాడు వస్తాడు. ఎటు చూసినా చీకటి, ఏదో శబ్దాలు. అతని పేరు శ్రీనివాస్. ఉన్నట్టుండి శ్రీనివాస్ని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. శ్రీనివాస్, ఇదిగో ఒకసారి ఇటు చూడు. నిన్నే ఇక్కడ చూడమని అంటున్నానా అని అంటుంది. ఇక అలా అనేసరికి శ్రీనివాస్ వెనుకకి తిరిగి చూస్తాడు. తను చూసేసరికి అక్కడ దయ్యం ఉంటుంది. పొడవాటి జుట్టు, తెల్ల చీర, చాలా దారుణంగా ఉంటుంది దయ్యం. ఇక శ్రీనివాస్ కళ్ళు తిరిగి రాత్రి ఆ చెట్టు కిందే పడిపోతాడు. ఇక ఆ రోజు తెల్లవారుజామునే ఊరిలో వారందరూ రాగి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ పడి ఉన్న శ్రీనివాస్ని చూస్తారు. ఒక పెద్ద ఆయన శ్రీనివాస్ని లేపి ఇలా అంటాడు. ఎవరు నాయనా నువ్వు? ఇక్కడ పడి ఉన్నావు. నువ్వు ఈ గ్రామానికి ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు? అయినా ఈ చెట్టు కింద ఎందుకు పడుకున్నావు? అలా అడగగా శ్రీనివాస్ సమాధానం ఇలా ఇస్తాడు. నాకు ఈ ఊరిలో ఏ పని లేదండి. నేను కేవలం ఈ పల్లెటూరి ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చాను. కానీ మీ ఊరికి వచ్చి చూస్తే ఇక్కడ ఒక వింత సంఘటన నిన్న రాత్రి నా జీవితంలో చూసాను. ఇక శ్రీనివాస్ జరిగింది మొత్తం ఊరి వాళ్ళతో చెప్తాడు. ఊరిలో ప్రజలందరూ ఇంకా ఎక్కువగా భయానికి గురవుతారు. శ్రీనివాస్ ఆ ఊరి పెద్ద మనిషిని ఇలా అడుగుతాడు. ఇదిగో చూడండి పెద్ద ఆయన, ఇక్కడ అంత పెద్ద దయ్యం ఉండడానికి కారణం ఏంటి? అయినా ఆ దయ్యాన్ని మీరు అలానే వదిలేసారేమి? మరి ఈ దయ్యం కథ ఏంటి, దాని గతం ఏంటో తెలుసుకోవడానికి పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2 కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.